వెల్కమ్ టు తెలుగు కెరీర్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఎస్ఎస్సి మరియు ఆర్ఆర్బీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిబిటీ 1 సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రావడం అయితే ఈరోజు అయితే జరిగింది. ఇక కట్ ఆఫ్ విషయానికి వస్తే కనుక కట్ ఆఫ్స్ ఆర్ వెరీ హై యాజ్ పర్ మన ఏదైతే ప్రీవియస్ అనాలిసిస్ అయితే చేసామో దాని ప్రకారం అయితేనే వెరీ హైగా అయితే ఉండడం జరిగింది. మనకి యూఆర్ కట్ ఆఫ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 80, హైయెస్ట్ 80 అండ్ లీస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి 73. కేటగిరీ 2కి వచ్చేసి 80 కట్ ఆఫ్ వరకు వెళ్ళింది యూఆర్ కేటగిరీకి. అలాగే కేటగిరీ 4 వాళ్ళకి 73 వరకు అయితే రావడం జరిగింది. ఇక ఎస్సీ కేటగిరీ విషయానికి వస్తే కనుక కట్ ఆఫ్ 62 to 75 అయితే ఉండడం జరిగింది. అలాగే ఎస్టీ కేటగిరీ కనుక చూసుకుంటే 61 to 71 అయితే ఉండడం జరిగింది. ఓబీసీ కేటగిరీ కనుక మనం చూసుకుంటే లెవెల్ 3 జాబ్కి 68, అలాగే లెవెల్ 1 జాబ్కి హైయెస్ట్ కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది 79.18. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకుంటే 64 to 78 అయితే కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకుంటే 30 కట్ ఆఫ్ టు 57 అయితే కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. ఇదైతే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్కి సంబంధించినటువంటి ఎన్టీపీసీ యొక్క సిబిటీ 1 కట్ ఆఫ్స్. ఇక ఎంతమంది సెలెక్ట్ అయ్యారు సిబిటీ 2కి అన్న విషయం కనుక ఒకసారి మనం చూస్తే సికింద్రాబాద్ జోన్ చూసుకుంటే కనుక మనకి సిబిటీ 2కి మొత్తం ఎంతమంది షార్ట్ లిస్ట్ అయ్యారంటే 7,176 మెంబర్స్ అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. అంటే మనకి ఉన్న నోటిఫికేషన్ ఇచ్చిన వేకెన్సీస్ ఇంటూ 15 టైమ్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే కన్సిడర్ చేసుకుంటే కనుక 7,176 మెంబర్స్ అయితే సికింద్రాబాద్ జోన్లో అయితే సిబిటీ 2కి అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇక మీ పేరు ఉందా లేదా, మీ రోల్ నెంబర్ ఉందా లేదా అన్నది అయితే ఈ యొక్క లిస్ట్లో అయితే మీరు ఇక్కడ రోల్ నెంబర్తో సెర్చ్ చేసుకుని ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అన్నది అయితే చెక్ చేసుకోవచ్చు. పీడిఎఫ్స్ సికింద్రాబాద్ జోన్, బెంగళూరు జోన్, అలాగే చెన్నై జోన్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కట్ ఆఫ్స్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్లు ఇస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని మీ రోల్ నెంబర్ ఉందా లేదా అయితే చెక్ చేసుకోగలరు. ఇక నెక్స్ట్ కట్ ఆఫ్ మనం నెక్స్ట్ జోన్ చూసుకుంటే కనుక బెంగళూరు జోన్ విషయానికి వస్తే కనుక బెంగళూరు జోన్ కట్ ఆఫ్స్ కాస్త తక్కువగానే ఉన్నాయి కంపేర్ టు ఆల్ అదర్ జోన్స్. చూసుకుంటే బెంగళూరు జోన్ కట్ ఆఫ్ అయితే తక్కువగానే కనిపిస్తున్నాయి ప్రజెంట్. ఇక యూఆర్ విషయానికి వస్తే కనుక మినిమం కట్ ఆఫ్ 67 to మ్యాక్సిమం కట్ ఆఫ్ 76 వరకు అయితే వెళ్ళడం జరిగింది. ఎస్సీ కేటగిరీ విషయానికి వస్తే కనుక 59 to 69 అయితే ఉండడం జరిగింది. అలాగే ఎస్టీ కేటగిరీ విషయానికి వస్తే కనుక 54 to 64 అయితే ఎస్టీ కేటగిరీలో బెంగళూరు జోన్లో ఎన్టీపీసీకి సిబిటీ 1కి అయితే ఉండడం జరిగింది. ఇక ఓబీసీ విషయానికి వస్తే 64 to 73 వరకు అయితే కట్ ఆఫ్ వెళ్ళడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కనుక మనం చూసుకుంటే బెంగళూరు జోన్లో 60 to 72 వరకు అయితే కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. ఇక బెంగళూరు జోన్ విషయానికి వస్తే కనుక ఎంతమంది క్యాండిడేట్స్ సిబిటీ 2 క్వాలిఫై అయ్యారనే విషయం కనుక మనం ఒకసారి చూస్తే దిస్ ఈజ్ బెంగళూరు జోన్ రిజల్ట్. ఈ యొక్క బెంగళూరు జోన్ రిజల్ట్లో మనం ఎంతమంది క్వాలిఫై అయ్యారని చూస్తే కనుక ఇక్కడ ఆల్మోస్ట్ మనకి బెంగళూరు జోన్లో 496 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. 496 into 15 టైమ్స్ చూసుకుంటే కనుక 7,500 మెంబర్స్. ఈ 7,442 మెంబర్స్. దట్ మీన్స్ ఈ 7,442 మంది అయితే ఇంటూ వేకెన్సీస్ ఇంటూ 15 టైమ్స్ అయితే ఇక్కడ సిబిటీ 2కి అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది బెంగళూరు జోన్లో. ఇక నెక్స్ట్ జోన్ మన సికింద్రాబాద్ జోన్ విషయానికి వస్తే కనుక చెన్నై జోన్ విషయానికి వస్తే కనుక చెన్నై జోన్లో మనకి ఫస్ట్గా రిజల్ట్స్ రిలీజ్ అయిన జోన్ చెన్నై జోన్. ఇక ఈ చెన్నై జోన్లో మన కట్ ఆఫ్ చూసుకుంటే కనుక యూఆర్ కేటగిరీలో మనకి 17 to 79 వరకు అయితే వెళ్ళడం జరిగింది. ఎస్సీ కేటగిరీ విషయానికి వస్తే కనుక 63 to 72 వరకు అయితే వెళ్ళడం జరిగింది. ఎస్టీ కేటగిరీ విషయాన్ని చూసుకుంటే కనుక 56 to 62 అయితే వెళ్ళడం జరిగింది. ఓబీసీ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక 69 to 78 అయితే వెళ్ళడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ 68 to 74 వెళ్ళడం అయితే జరిగింది. ఇది చెన్నై జోన్ సంబంధించినటువంటి కట్ ఆఫ్స్. మరి ఇక ఎంతమంది సెలెక్ట్ అయ్యారు సిబిటీ 2కి చెన్నై జోన్ నుంచి కనుక మనం చూసుకుంటే కనుక ఇది చెన్నై జోన్ సంబంధించినటువంటి రిజల్ట్ పీడిఎఫ్. ఈ పీడిఎఫ్స్ చెన్నై, బెంగళూరు అలాగే సికింద్రాబాద్ జోన్ సంబంధించిన పీడిఎఫ్లు లింక్లు మన డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఎవరైతే చెక్ చేసుకోవాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పీడిఎఫ్ ఫైల్ ఎలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ రోల్ నెంబర్ ఈ పీడిఎఫ్లో ఉందో అయితే లేదైతే చెక్ చేసుకోగలరు. అలాగే మన వీడియోని నా ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చెన్నై జోన్ మనం చూసుకుంటే కనుక 6,546 క్యాండిడేట్స్ అయితే సిబిటీ 2కి అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ జోన్ మనం చూసుకుంటే కనుక
బ్యా ముంబై జోన్ అలాగే బిలాస్పూర్ జోన్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ ఒకసారి చూసేద్దాం. దిస్ ఈజ్ బిలాస్పూర్ జోన్ కట్ ఆఫ్. మన తెలుగు క్యాండిడేట్స్ కొంతమంది అయితే ఈ జోన్కి అయితే అప్లై చేస్తున్నారు కాబట్టి ఈ జోన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 75 to 79 యూఆర్ కేటగిరీలో కట్ ఆఫ్ వెళ్ళడం జరిగింది. అలాగే ఎస్సీ కేటగిరీ కనుక మనం చూసుకుంటే 65 to 71 అయితే వెళ్ళడం జరిగింది. ఎస్టీ కేటగిరీ 60 to 68 అయితే వెళ్ళడం జరిగింది. ఓబీసీ 70 to 76 అయితే వెళ్ళడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 70 to 76 అయితే మనకి బిలాస్పూర్ జోన్లో అయితే కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఫైనల్ జోన్ ముంబై జోన్ కనుక మనం చూసుకుంటే ముంబై జోన్స్ కట్ ఆఫ్ వెరీ హై కంపేర్ టు ఆల్ అదర్ జోన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి యూఆర్ కేటగిరీలో కనుక మనం చూసుకుంటే 71 to 80 అయితే కట్ ఆఫ్ వెళ్ళడం జరిగింది. ఇంకా ఎస్సీ కేటగిరీ విషయానికి వస్తే కనుక 65 to 73 వరకు అయితే వెళ్ళడం జరిగింది. ఎస్టీ కేటగిరీ విషయానికి వస్తే 58 to 68 అయితే వెళ్ళడం జరిగింది. ఓబీసీ కేటగిరీ చూసుకుంటే కనుక 69 to 76 అయితే వెళ్ళడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 67 to 76 వరకు అయితే మనకి కట్ ఆఫ్స్ అయితే వెళ్ళడం జరిగింది. దిస్ ఈజ్ ఇంకా రిమైనింగ్ జోన్స్ కూడా మనకి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్న షీట్ చూసుకోవడానికి సంబంధించినటువంటి లింక్ టుమారో యాక్టివేట్ అవుతుంది. సో ఆ లింక్లోకి వెళ్ళినట్టయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది అయితే ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. వన్స్ యాక్టివేట్ అవ్వగానే మన ఛానల్లో కూడా అప్డేట్ ఇస్తాను. మీరు యాక్టివేట్ అయిన వెంటనే మీరు రిజిస్ట్రేషన్ నెంబర్తో ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఎంత స్కోర్ చేశారు CBT 2కి వెళ్ళడానికి అన్నదైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.